ఇవి కాకుండా యాక్చువల్గా 8 రూపాల్లో శివుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. 8 రూపాయలు 8 రూపాయలు చెప్పండి. పంచభూతాలు అయిపోయింది. అగ్ని, వాయువు, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. 6 సూర్యుడు, 7 చంద్రుడు, 8 జీవుడు. మనలో జీవుడి రూపంలో కూడా శివుడే కదా ఉన్నాడు. ఇది కదా నాలోని శివుడు, నీలోని శివుడు, మనలోని శివుడు అని తనికెళ్ళ భరణి గారు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు లోకము నేలగలడు. సో ఈ సూర్యలింగానికి కోణార్క, అవును, చంద్రలింగానికి సీతాకుండం, ఓకే, అండ్ జీవుడికి ప్రతీకగా యజమాన లింగం. కఠ్మండులో యజమాన లింగం అంటారు దాన్ని. యజమాన లింగం అంటే నేను 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 అనేటటువంటి తత్వం. ఓకే. సో ఇవన్నీ మనకి కనిపించేటటువంటి శివుడు. కనిపించని శివుడు అంటే వీటన్నిటినీ నువ్వు ఎక్కడైనా సరే సృష్టి జరిగింది అని అంటే నీ గ్రహం ఒకటే కాదు కదయ్యా, కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి. దేని మీద ఎంత జీవరాశి ఉందో, ఎంత ఏ రకంగా ఉందో నీకు తెలియదు. కానీ లేదు అని చెప్పగలవా? లేదు, అనలేము. కాబట్టి ఎక్కడ ఏది జరిగినా ఏదైనా సరే సృష్టి. ఆ సృష్టికి కావాల్సింది ఏంటి? ఈ పంచభూతాలు. కాబట్టి పంచభూతాల్లో శివుణ్ణి చూడాలి. శివుణ్ణి చూడాలి.